హలో ఫ్రెండ్స్. సో, ఈ వీడియో వచ్చేసి ఓటింగ్ అనలైసిస్ అండి. ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారు? ఇప్పుడు ఈ వీకు 'శ్రీజ' గారు వచ్చిన ఈ 3 వారాలలో ఫస్ట్ టైమ్ ఈమె నామినేషన్‌లోకొచ్చింది. అండ్ 'దివ్య నిఖిత' వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది. సో, ఆమె కూడా నామినేషన్‌లోకొచ్చింది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది. సో, ఎవరు ఏ పొజిషన్‌లో అనేది చూద్దామండి. దానికన్నా ముందు మన వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైమ్ గనుక చూస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ ఇలా రివ్యూ ఇవ్వడం అనేది ఎలా ఉంది? మీకెలా అనిపిస్తుంది? ఇది ఓకేనా? లేపోతే నేను పాత విధంగానే రివ్యూ జెప్పాలని గూడా ఒకసారి కామెంట్ గూడా జేయండి మీకు కుదిరితే. సో, లేట్ జేయకుండా వీడియోలోకెళ్ళిపోదామండి. సో, ఓటింగ్ మొత్తంలో సంజన గారికి ఎంత నెగెటివ్ ఉన్నా, తను ఎన్ని వర్డ్స్ లూజ్ అయినా సరే, ఆడియన్స్ మాత్రం తనకి చాలా కనెక్ట్ అయ్యారు. ఇందులో నో డౌట్ సంజన గారు యాజ్ యూజువల్‌గా 24% తోని హైయెస్ట్ ఓటింగ్‌తోని తనే టాప్‌లో ఉందండి. అంటే నేను చెప్పే నంబర్స్ అనేవి ఎగ్జాక్ట్‌గా గాదు. నేను ఓవరాల్‌గా సోషల్ మీడియా అలాగే గూగుల్ ఓటింగ్స్ అన్నీ కన్సిడర్ చేసి చెప్తున్నా. ఇప్పటి వరకైతే యాస్ ఆఫ్ నౌ అయితే సంజన గల్రాని గారు టాప్‌లో ఉన్నారు. తనకెక్కడ ఓటింగ్ అనేది తగ్గట్లేదు. తను ఎలా మాట్లాడినా సరే తనకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో, ఇప్పట్లో తనకి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గేలాగా లేదు. బీభత్సమైన నెగెటివ్ ఎపిసోడ్ పడితే తప్ప అది యునానిమస్‌గా న్యూట్రల్ ఆడియన్స్ నుంచి కూడా తనకు నెగెటివ్ అయ్యే విధంగా ఏదైనా ఎపిసోడ్ పడితే తగ్గుతుందేమో గానీ, ఇప్పట్లో అయితే సంజన గారికి ఓటింగ్ తగ్గేలా లేదండి. యాజ్ యూజువల్‌గా తనే టాప్‌లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇమ్మాన్యుయల్, తనుజ గారు అండ్ భరణి శంకర్ వీళ్ళు నామినేషన్‌లోకొస్తే ఏమైనా చేంజెస్ వస్తాయేమో! కానీ వాళ్ళు రానంత వరకైతే సంజన గారే టాప్‌లో ఉన్నారు. వాళ్ళు ఒకవేళ తనుజ వస్తే చెప్పలేం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా సైని ఈమె సెకండ్ ప్లేస్‌లో ఉంది ఓటింగ్‌లో. అసలెవరు ఎక్స్‌పెక్ట్ జేయలే. ఎక్కడో ఫస్ట్ వీక్‌లో ఎలిమినేట్ అయిపోతాననుకున్న ఫ్లోరా సైని స్టిల్ హౌస్‌లో సర్వైవ్ అవుతుంది. టాస్క్‌లు బాగా ఆడుతుంది. ఓటింగ్ ఇంకా బాగా పడుతుంది. అయితే ఈమెకి చాలా వరకి క్రాస్ ఓటింగ్ పడుతుంది. నేను గత వీడియోలో అదే జెప్పాను. ఇప్పుడు అదే జెప్తున్నాను. ఫ్లోరా సైనికి క్రాస్ ఓటింగ్ పడుతుంది. అది తనుజ అండ్ ఇమ్మాన్యుయల్, భరణి శంకర్ వీళ్ళ యొక్క ఫ్యాన్స్ ఎలాగో వాళ్ళు నామినేషన్‌లో లేరు కాబట్టి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అన్నదంతా గూడా ఫ్లోరా సైన్‌కి కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే ఫ్లోరా సైని గారి పెర్ఫార్మన్స్ కూడా రీసెంట్‌గా హౌస్‌లో బాగుంది. ఎస్పెషల్లీ నిన్న జరిగిన ఆ నామినేషన్ ఎపిసోడ్‌లో చాలా బాగా మాట్లాడింది ఫ్లోరా సైని. తనకి కొంచెమేంటి చాలా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది. అయినా సరే తను అనుకున్న పాయింట్ చెప్పనీకి ట్రై చేస్తుంది. టాస్క్‌లు బాగా ఆడింది నిన్న. అండ్ ఈరోజు గూడా టాస్క్ బాగా ఆడిందని మనకు అప్‌డేట్ గూడా వచ్చింది. సో, ఫ్లోరా సైని గారు డే బై డే తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తుంది. ఎక్కడ తగ్గట్లేదు. తనకి ఓన్ ఓట్ బ్యాంక్ కూడా క్రియేట్ అవుతుంది. మెల్లిమెల్లిగా తనకి ఓన్ ఓటింగ్ అనేది క్రియేట్ అవుతుంది. టు గుడ్ ఫ్లోరా సైని గారు ఇంకొంతకాలం హౌస్‌లో సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకోటేంటంటే సుమన్ శెట్టి గారు కూడా నామినేషన్‌లో లేకపోవడం కూడా ఫ్లోరా సైన్‌కి చాలా కలిసొచ్చింది. ఎందుకంటే నేను సుమన్ శెట్టి గారి టీమ్‌లోనే ఫ్లోరా సైని గారు ఉన్నారు. వాళ్ళ టీమ్ గెలిచింది కాబట్టి ఆ కన్సిడర్‌తోని కూడా సుమన్ శెట్టి గారు కొంతమంది ఫ్యాన్స్ కూడా ఫ్లోరా సైన్‌కి ఏస్తున్నారు. సో, అందుకే ఫ్లోరా సైని గారు సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి దివ్య నిఖిత. నిఖితకు గూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఏ రేంజ్‌లో ఓటింగ్ పడుతుందంటే, ఇప్పటి వరకు 3 వీక్స్ నుంచి హౌస్‌లో సర్వైవ్ అయిన రీతు చ సారీ 'దమ్ము శ్రీజ', 'హరిత హరీష్', 'రీతు చౌదరి' వీళ్ళ ముగ్గురితో కంపారిటివ్‌లో చేసుకుంటే దివ్య నిఖితకి ఇంకొంచెం ఎక్కువే. ఒక 1 ఆర్ 2% ఎక్కువ ఓటింగ్ పడుతుంది వీళ్ళ ముగ్గురితో. ఫస్ట్ నుంచున్న వీళ్ళ ముగ్గురి కన్నా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన దివ్య నిఖితకే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. ఈ విధంగా అయితే దివ్య నిఖిత సక్సెస్ అయినట్టే. తన పాయింట్స్ అనేది ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. తన తనకి కనెక్ట్ అయ్యారు. అంటే వచ్చిన ఫస్ట్ వీక్‌లోనే దట్టు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి ఈ రేంజ్ ఓటింగ్ అనేది నిజంగా టూ గుడ్ అనుకోవచ్చు. చాలా కష్టం. ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నామినేషన్‌లోకొచ్చినప్పుడు ఆమెకి ఇంత ఓటింగ్ పడడం అనేది చాలా కష్టం. ఇంకా దట్టు ఎక్కడ తనింకా ప్రూవ్ జేయించుకోలేదు. అంటే ప్రూవ్ జేయించుకునేంత టాస్క్‌లు ఎక్కడ రాలేదు. ఇప్పటి వరకు ఏదైనా సరే పాయింట్స్ పెట్టడం వరకే ఉంది తప్ప ఎక్కడ పెద్దగా ప్రూవ్ జేయించుకోలేదు. సో, దివ్య నిఖితకి అయినప్పటికి గూడా థర్డ్ ప్లేస్‌లో ఓటింగ్‌తోని కొనసాగుతుంది. అది గూడా ఇప్పటివరకు సర్వైవ్ అవుతున్న రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరికన్నా ముందుందామె. ఇక్కడి వరకైతే టూ గుడ్. ఇది ఇలాగే మెయింటైన్ చేస్తే షీ విల్ ఆల్సో మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇంకా లాంగ్ వీక్స్ సర్వైవ్ అయ్యే అవకాశం చాలా అవకాశం ఉంది. కాకపోతే కొంతవరకు కన్నింగ్ గేమ్ ఆడుతుందని నాకనిపిస్తుంది. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఉంది. అది ఫర్దర్ ఎపిసోడ్‌లో మనకు తెలుస్తున్నది. ఇప్పటి వరకైతే దివ్య నిఖితకి మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి. రీతు చౌదరి మీద చాలా నెగెటివ్ వచ్చింది. అయినా సరే తనకి మంచి ఓటింగ్ పడుతుంది. ఆఫ్‌కోర్స్ 'డీమాన్ పవన్' ఫ్యాన్స్ కూడా ఎవరైనా ఉంటే గనక తనకు కనెక్ట్ అయ్యి ఓట్లేస్తున్నారేమో నేను అనుకుంటున్నా. ఎంత లేదన్నా 'డీమాన్ పవన్' కూడా ఒక 5% ఓటింగ్ అయితే ఉంది. ప్లస్ ఆ 5% ఓటింగు అండ్ రీతు చౌదరికి గూడా ఓన్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది కాబట్టి తనకి ఎస్పెషల్లీ తన పాయింట్స్ బాగున్నాయి. అండ్ 'సుమన్ శెట్టి', 'రీతు చౌదరిని' నామినేట్ చేసిన పాయింట్‌కి ఆడియన్స్ ఎవరు కనెక్ట్ అవ్వలే. అది రాంగ్ పాయింట్ లాగా అందరికి అర్థమైంది. సో,
యాజ్ యూజువల్‌గా 'రీతు చౌదరికి' ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. తను గూడా ఓటింగ్‌లో బానే ఉంది. సో, ఇప్పటి వరకు మనం చూసినంత వరకి 'సంజన గల్రాని', 'ఫ్లోరా సైని', 'దివ్య నిఖిత', 'రీతు చౌదరి' వీళ్ళు నలుగురు మాత్రమే టాప్ 4లో ఉన్నారు. వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా తక్కువ మార్జిన్‌తోని ఓటింగ్ పడుతుంది. ఆల్‌మోస్ట్ అందరూ ఈక్వల్‌గానే ఉన్నారు. ఒక 'సంజన' గారే వీళ్ళందరికన్నా టాప్‌లో ఉన్నారు. 'ఫ్లోరా సైని', 'దివ్య నిఖిత', 'రీతు చౌదరికి' మాత్రం ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా ఓటింగ్ అనేది పడుతుంది. సో, టూ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'శ్రీజ దమ్ము', 'హరిత హరీష్' వీళ్ళు లీస్ట్‌లో ఉన్నారు. అన్నీ బాగుంటే ఈ వీకు 'హరిత హరీష్' ఎలిమినేట్ అవ్వడం ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అనుకోవచ్చు. అంటే నాకు తెలిసి 'దమ్ము' 'శ్రీజని' ఇప్పటికిప్పుడు హౌస్‌లో నుంచి బయటకు పంపియకపోవచ్చు. ఎలాగో లీస్ట్‌లో ఉన్నప్పుడు 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తది. ఆల్రెడీ కామనర్స్ నుంచి ఉన్నదే ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్స్. అందులో 'ప్రియా శెట్టి' ఎలిమినేట్ అయిపోయింది. 'దమ్ము శ్రీజ' మాత్రమే ఉంది. అండ్ 'దివ్య నిఖిత' కూడా రీసెంట్‌గా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది. సో, నాకు తెలిసి 'దమ్ము శ్రీజని' ఎలిమినేట్ చేయకపోవచ్చండి. ఇది ఇలాగే కొనసాగితే ఒక 'దమ్ము శ్రీజకి' ఈ వారంలో ఏదైనా మంచి ఎపిసోడ్ పడితే ఓటింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతది. తను ఫస్ట్ టైమ్ నామినేషన్‌కి రావడమే మైనస్ అని నేను అనుకుంటున్నా. ఫస్ట్ వీక్ నుంచి గనుక తను బ్యాక్ టు బ్యాక్ నామినేషన్‌లకి వచ్చుంటే ఇంత తక్కువ ఓటింగ్ ఉండకపోవచ్చు. ఎంతో కొంతమంది ఆడియన్స్ అయితే తనకి కనెక్ట్ అయ్యేవాళ్ళు. 'ప్రియా శెట్టి' ఎలిమినేట్ అయిపోయిన తర్వాత 'దమ్ము శ్రీజ' చాలా మారింది. చాలా వరకు కంట్రోల్‌గా మాట్లాడుతుంది. ఇది టూ గుడ్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తన గ్రాఫ్ ఇంకొంచెం పెరిగే అవకాశం చాలా ఉంది. తన పాయింట్స్ కూడా బాగున్నాయి. కానీ ఇప్పటి వరకైతే 'హరిత హరీష్' అను 'దమ్ము శ్రీజ' వీళ్ళిద్దరికి లీస్ట్ ఓటింగ్ పడుతుంది. ఇంకా లీస్ట్ ఓటింగ్ ఎవరికంటే 'హరిత హరీష్‌కి' పడుతుంది. తను హౌస్‌లో వితండవాదం చేయడం, నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళన్నట్టు మాట్లాడడం, ప్రతి ఒక్కరిని తప్పు పట్టడం, అతను మాత్రమే కరెక్ట్ ఇంక నేను తప్ప ఇంకెవ్వరు కరెక్ట్ కాదు అన్న విధంగా మాట్లాడడంతోనే ఆడియన్స్ అందరూ అతనికి డిస్కనెక్ట్ అయిపోయారు. 'అగ్ని పరీక్ష' షోలో చూసి ఎంతమందైతే అతనికి సపోర్ట్ చేశారో, 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చిన తర్వాత అంతే మంది ఆయనను హేటెడ్ చేయడం కూడా జరుగుతుంది. సో, 'హరిత హరీష్' డౌన్‌ఫాల్ చాలా వరకి డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఈ వీక్ ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా వరకుంది. మీరేమనుకుంటున్నారు? సో, ఓవరాల్‌గా ఇది ఓటింగ్ అనలైసిస్ అండి. యాజ్ యూజువల్‌గా 'సంజన గాల్రాని' ఫస్ట్ ప్లేస్‌లో, అలాగే 'ఫ్లోరా సైని' సెకండ్ ప్లేస్‌లో, 'దివ్య నిఖిత' థర్డు, 'రీతు చౌదరి' ఫోర్తు, 'శ్రీజ దమ్ము' ఫిఫ్తు, 'హరిత హరీష్' సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నారండి. ఇది ఇంకా ఫర్దర్‌వి అంటే ఇప్పుడు ఈ జరగబోయే ఎపిసోడ్‌లో ఎవరైనా మంచి ఎపిసోడ్ పడితే ఈ ఓటింగ్‌లో ఏమన్నా చేంజెస్ అయితే రావచ్చు. మీరేమనుకుంటున్నారు? మీరెవరికైనా ఓటేస్తే ఎవరికి ఓటేసారని కూడా ఒకసారి కామెంట్ జేయండి. అలాగే వీడియో నచ్చితే గనుక లైక్ జేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.